ప్రత్యేకంగా ఈ ఆయి ప్రమోషన్కి వచ్చిన మిమ్మల్ని చూసి చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక చాలా వెరీ వెరీ గుడ్ పిక్చర్ అండి. యాక్చువల్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్, విలేజ్ అట్మాస్ఫియర్. మా డైరెక్టర్ అంజీ గారు చాలా చాలా బాగా తీశారు దీన్ని. నేను ఆల్మోస్ట్ ఆల్ 150-160 పిక్చర్ వరకు చేశాను అన్ని లాంగ్వేజ్లు కలిపి. కానీ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే టోటల్ ఈ పిక్చర్కి ఏమేమి కావాలి, అలాగే ఎక్కడెక్కడ షూట్ చేయాలి, మళ్ళీ ఎలా ఆర్టిస్ట్ సెలెక్షన్ చేసుకోవాలని చాలా ప్లాన్గా, ఈవెన్ ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా, డైరెక్టర్ సైడ్ నుంచి కూడా చాలా బాగా ఆలోచన చేసి వాళ్ళు తీసుకున్నారు. నాకు కూడా ఒక మంచి రోల్ ఇచ్చారు. డెఫినెట్గా ఇది ఒక బ్యూటిఫుల్ రోల్, బ్యూటిఫుల్ పిక్చర్లో బ్యూటిఫుల్ రోల్ ఉన్నప్పుడు మనకు కూడా డెఫినెట్గా పిక్చర్ సక్సెస్ అవుతే బాగా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఈ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అరవింద్ గారు, అలాగే సపోర్ట్గా బన్నీ వాసు గారు, అజయ్ గారు, నాకు కనెక్షన్ ఉన్నది అంతే. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ పేరు నాకు తెలియదు. బట్ ఎవ్రీబడి వెరీ ప్లాన్డ్గా, పకడ్బందీగా, మంచిగా ఈ పిక్చర్ని రూపొందించారు. డెఫినెట్లీ ఇక్కడ నాకు నా ఎక్స్పీరియన్స్ వల్ల నేను చెప్తున్నాను, ఇట్ విల్ బి ఏ వెరీ వెరీ గుడ్ పిక్చర్. అండ్ ఫ్యామిలీ కూర్చొని చూడడానికి 2.5 అవర్స్కి ఏం లోటు ఉండదు. డెఫినెట్గా సబ్జెక్ట్ ఓరియంట్ కూడా ఇట్ ఈస్ ఏ నాట్ ఓన్లీ ఇది ఒక యాక్షన్ కాదు, అన్నీ ఉన్నాయి. బట్ టోటలీ కథ ఇంపార్టెంట్ ఈ పిక్చర్లో. మన డైరెక్టర్ గారు, అలాగే దీనిలో కొత్తగా హీరో నితిన్ గారు, హీరోయిన్ కూడా, అన్ని ఆర్టిస్టులు, చాలామంది ఆర్టిస్టులు, ఈవెన్ నాతో యాక్ట్ చేసిన అందరూ కూడా నాకు పరిచయం ఉంది. వాళ్ళు కూడా చాలా చాలా బాగా చేశారు. వెరీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది దీనిలో. డెఫినెట్లీ ఇది ఒక గీతా ఆర్ట్స్లో మంచి పిక్చర్ అవుతుందో, 15th రిలీజ్ అవుతుందో. అందరూ ఈ ఆయి పిక్చర్ని చూసి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు.